హాయ్ వెల్కమ్ టు చందూస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనము ఆపరేషన్ సింధూర్ గురించి తెలుసుకుందాం. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణాలివి. సో ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ అటాక్ కు ప్రతీకారంగా 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. మరి స్థావరాలు పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి. మరి మనం ఇక్కడ ఒకటి గమనించాలి. ఇక్కడ సామాన్యులపై గాని సైనికులపై దాడి చేయలేదు. ఓన్లీ టెర్రరిస్ట్ స్థావరాలపై కరెక్ట్ గా పాయింట్అవుట్ చేసి అక్యురేట్ గా దాడి చేశారు. మరి ఈ అటాక్ లో ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పాల్గొంది. మరి ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం ఎందుకు చేశారు అంటే కారణం ఏంటి? ఇక్కడ పహల్గామ్ అటాక్ లో హిందూ పురుషులను టార్గెట్ చేశారు. ఈ ఘటనలో మహిళలు వితంతువులుగా మిగిలిపోయారు. మరి ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ కు ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. హిందూ సాంప్రదాయంలో సింధూర్ బొట్టు అంటే భార్యగా ఉన్న మహిళ ధరించే పవిత్ర చిహ్నం. మరి పురుషులను టార్గెట్ చేసిన దాడి వల్ల భార్యలు సింధూరాన్ని కోల్పోయినట్టయింది. మరి ఈ నేపథ్యంలో భారత సైన్యం ఆ భారత మహిళలకు న్యాయం చేయడం కోసం వారి భర్తల ప్రాణాలను పోగొట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఏ స్థావరాలపై దాడి చేసింది? జైష్ మహమ్మద్, లష్కర్ తోయబా అండ్ హిజ్బుల్లా ముజాహిదీన్ వంటి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశారు. మరి ఇక్కడ ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ప్రతి భారతీయ సైనికుడికి అభినందనలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.